స్త్రీనంది లేని శివాలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా? సాధారణంగా మన దేశంలో ఏ శివాలయానికి వెళ్లినా మనకు శివలింగానికి ఎదురుగా నంది దర్శనమిస్తుంది. శివాలయానికి వెళ్లిన వారు నంది కొమ్ముల మధ్య నుంచి ఆ శివుని దర్శించుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ శివలింగానికి ఎదురుగా నంది లేకుండా ఉన్న శివాలయం ఒకటి ఉందని మీకు తెలుసా? ఆ విధంగా నంది లేకుండా ఉన్న శివలింగం కాశీ విశ్వేశ్వర ఆలయం అని చెప్పవచ్చు. శ్రీదేశంలో ఉన్న శివాలయాలలో అన్నింటికీ భిన్నంగా ఇక్కడ ఉన్న శివాలయంలో శివునికి ఎదురుగా నందిని ప్రతిష్ఠించలేదు. ఆ విధంగా శివలింగం ముందు నంది ప్రతిష్ఠించకపోవడానికి గల కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. శ్రీ పురాణాల ప్రకారం భారతదేశంపై దండెత్తిన ఔరంగజేబు హిందూ దేవాలయాలు అన్నింటినీ ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ విధంగా మన దేశంలోని ప్రముఖ దేవాలయాల అన్నింటినీ ధ్వంసం చేస్తూ చివరగా కాశీ విశ్వేశ్వర ఆలయంపై తన సైన్యంతో దండెత్తి వచ్చారు. ఉన్న నందీశ్వరుని కూల్చకుండా అలాగే వదిలి వెళ్లారు. ఔరంగజేబు అతని సైన్యం వెళ్లిన తర్వాత కోనేరులో పడేసిన శివలింగాన్ని ఎంతో ప్రయత్నించారు. అయితే ఆ శివలింగం కోనేరులో కనిపించిన కొద్దిపాటి అదే రూపంలో ఉన్న మరో శివలింగాన్ని తయారుచేసి కొత్తగా నిర్మించిన దేవాలయంలో ప్రతిష్ఠించారు. ఇతర కోనేరులో శివలింగం ఉందని భావించే భక్తులు పొద్దుపొద్దున ఆ కోనేరుకు పూజలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ఆ కోనేటిలో ఉన్న నీటిని మహాతీర్థ ప్రసాదంగా భావిస్తారు. దేశంలో ఉన్న శివాలయాలలో శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో మాత్రమే శివలింగం ఎదురుగా నంది ఉండదు. స్వస్తి.